ప్రతిపన్న. అరే 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 కిలో వంకాయలు 10 రూపాయలు అన్నట్టు ఏమిటది? అది కాదన్నా, సుధీర్ నాకు మైండ్ దొబ్బినట్టుంది. నేనెవరో గుర్తుపట్టలేకపోతున్నాడు. ఎంతకి నువ్వెవరు? ఓహో, మీకు దొబ్బిందా? నేనన్నా పవన్ని. ఓ పవన్, నువ్వా? అరే నువ్వు ఇలా వస్తే వాడేంటి ఎప్పుడు గుర్తుపట్టడు? నా మాట నేను లేడీ గేటప్ వేసుకొచ్చి ఎప్పుడు గుర్తుపట్టడు నేను చూస్తాను. అది కాదన్నా, సుధీర్ డాన్స్ నేర్పడానికి వచ్చాడు, వచ్చి కింద పడ్డాడు, మైండ్ దొబ్బినట్టుంది. డీటెన్నా అంటే ఏంటా అంటుండు. ప్రదీప్ అంటే గుర్తుపట్టుంటాడు. గుర్తుపట్టాడు. పొద్దునే లేచి ఇంటింటికి వెళ్ళి పేపర్ వేస్తుంటాడు. అబ్బాయా అని అడుగుతున్నాడు. అయినా నువ్వేం కంగారు పడకరా. అంటే ఏం లేదండి, లాస్ట్ సీజన్ లో కూడా సేమ్ టైం కి ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇదే మెడికల్ హిస్టరీలో లుకోమియా జింపాంబ్రా అంటారనమాట. ఈ జబ్బు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది ఆయనకి. మీరేం టెన్షన్ పడకు, నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. నన్ను గుర్తుపడతారంటారా? నువ్వెవరు? నేను వెళ్ళిపోతే బెటర్. ఆడాడు. నువ్వేం కంగారు పడద్దు, వాళ్ళు వచ్చే పని ఎలాగైనా పెళ్లి చేసుకుందాం. అరే సుధీర్, ఏం మాట్లాడుతున్నావు? సుధీరా? ఆడవుడు? ఓహోహోహో, ఫస్ట్ ప్రేమించింది దాన్నేనా? నాకన్నా అందంగా ఉంటాడు. మైండ్ పోయినా బిల్డప్ పోలే. ఎవడు? సుధీర్ ఎవడు? ఉన్నాడులే ఒక యదువ. నా వెంట పడి నన్ను ఏడిపించేవాడు. వాడు పెద్ద కుక్క, పంది, నక్క. చాలు నాకు అదే పెద్ద క్యారెక్టర్. అటు ఫోటో ఉందా? ఫోటో లేదు కానీ. ఓ ఈడా. హలో మాస్టారు, ఏం జరుగుతుంది ఇక్కడ? రండి పంతులు గారు, మీకోసం వెయిటింగ్. ముహూర్తం టైం అయిపోతుంది. పంతులు కాదు, పవన్ కళ్యాణ్ నువ్వు దా. హలో ఇవన్నీ కాదు కానీ ఇంతకేంటి పెళ్ళే? పెళ్లి. ఏం మాట్లాడుతున్నావు సుధీర్? ఓ ఈ సుధీర్ నీకు కూడా తెలుసు మాట. ఎక్కడ చూసావండి? నేనా? చెప్పు, ఎప్పుడు చూసావండి? వీడిని చూశాను కానీ గుర్తుపట్టలేకపోతున్నా నేను కూడా. ప్రదీప్, ఏమైంది? ఏం మాట్లాడుతున్నాడు? ప్రదీప్ ఎవడు? ఓహోహోహో, అయితే ఫస్ట్ ప్రేమించింది ప్రదీప్ గారినే మాట. అయితే నాకు తెలుసు సుధీర్ అన్నోడు మంచోడు అని చెప్పని. ఆడి పేరు అనగానే అర్థమైంది. ఈ ప్రదీప్ ఎప్పుడైనా చూసావా? ఆడి ఫోటో ఉందా నీ దగ్గర? వీడే భయ్యా. అంటే మనకు కావాల్సింది ఇద్దరు మాట. ఒకటి ఈడు, రెండు ఈడు. మీ ఇద్దరికి ఉంటదిరా. ఇంతకీ మీ పేర్లేంటో? నా పేరు జంబల్హాట్ రాజా, దాని పేరు జంబల్హాట్. మీ పేరు? నేనా? జజ్జనకర్ జనారేలే. సరే, ఇదంతా కాదు కానీ మూర్తం అయిపోతుంది. మేము దండం మార్చుకుంటాం. పెద్దలు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? అది పెద్దలు లేకపోవడం ఏంటి? ఇగో మా నాన్నగారి వయసు ఉంటుంది, ఉన్నాడు ఆయన, ఆశీర్వదిస్తాడులే మన ఇద్దరిని. ఇగో అవన్నీ కాదండి, పైనుంచి దేవతలు దీవించాలా లేదా? పైనుంచి దేవత ఏంటండి? ఎదురుగా ప్రేమగా అంత పెద్ద దేవతను పెట్టుకొని మైండ్ దొబ్బిన బిస్కెట్లు వేయడం మాత్రం దొబ్బలేదు. ఇంతకీ వీళ్ళోకే ఈవిడెవరు మరి? ఆవిడెవరండి? వీడియోగ్రాఫర్. ఆవిడ వీడియో తీస్తే మామూలుగా అందరూ సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది పట్టుకోండి. ఏం జరుగుతుంది అంటే 5,000 అడ్వాన్స్ తీసుకున్నా. ఎంతసేపు ఇప్పుడు వచ్చేది? పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? స్టార్ట్ చేయి, జనాలు అందరూ ఉన్నారు అక్కడ. నాకా 5,000? నాకు దేనికి ఇచ్చారు మీరు? దేనికి ఇచ్చారేంట్రా? ఆర్కెస్ట్రా నువ్వే కదా మా పెళ్లికి. నేను ఆర్కెస్ట్రానా? నేను ఆర్కెస్ట్రా అంటావేంట్రా? ఎరిపప్ప ఆర్కెస్ట్రా, కొండ ఎరిపప్ప నువ్వే కదా. పాడు, పాటలు పాడు. నేను పాడా ఏంట్రా? పాడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. జరుగుతుందిరా ఇక్కడ? ఏం జరుగుతుంది? ఏం పాడుతున్నావు అసలు? బొత్తిగా మేనర్స్ లా. సార్, జడ్జినగర్ జనారే గారు ఉండాలి, చూసారు మీరు? మరి మీరెవరు? సార్ భోజనాలు ఎక్కడ సార్? భోజనాల? మేము ఆడపల్లి వారి తరఫు సార్. ఓ భోజనాలు అక్కడ ఉంటాయిలేండి. అరే రండి అందరూ. పాట పాడరా నువ్వు, వెయిటింగ్ జనాలు అక్కడ. ఏ పాట అండి? ఏదో మంచి పాట పాడు, మా జంటను చూసి పాడు. ఇట్రా చూడు ఎలా ఉన్నావు, కరెక్ట్గా ఉండాలి పాటది. గున్న మామిడి చెట్టు కింద గూళ్ళు రెండు. చెట్టు కింద ఏంట్రా? కొమ్మ మీద. అది సరే సార్, కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. సార్ సూపర్. చిలకేమో పచ్చనిది, కాకేమో నల్లనిది. గున్న మామిడి అనుకోండి. ఏంట్రా అది? ఏంటి సార్ ఏడు? ఏ పాట పాడుతున్నాడు సార్? సాంబార్లో అప్పుడు మరీ మెత్తగా ఉంటుంది, గట్టి కరకరలాడాలి సార్.
రామ్మా నీ గురించి వెయిటింగ్. రండి మిస్ మందారం గారు, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఆవిడని ఎవరనుకుంటున్నారు? ఎవరని కూడా ఏంటి, మిస్ మందారం మా శోభనం రూమ్ డెకరేట్ చేయడానికి వచ్చింది ఈవిడే. ఎలా ప్లాన్ చేశారు డెకరేషన్? ఏంటి ఏమైంది వీడికి? ఆడికి బ్రెయిన్ తొప్పింది, నువ్వు యాక్చువల్ గా యాక్ట్ చేసి అంతే. మందారం గారు ఇక్కడ మాట్లాడుతుంటే ఆడితో మాట్లాడండి, భోజనాలకు వచ్చిన వాడితోని డెకరేషన్ చేయడం రాదు, డబ్బులు మట్టి దెబ్బతారు, పక్కరండి. అసలు ఏ బొత్తిగా సెన్స్ ఉండదండి వీళ్ళకి, అసలు ఏం మాట్లాడతారు ఏంటో ఏం అర్థం కాదండి వీళ్ళు. సార్ నా పులిహోరలో పల్లి పోయింది సార్, పల్లి పోయింది సార్. మీరు భోజనం చేయడానికే వస్తారా? ఇక్కడ పెళ్లి జరుగుతుంది సార్. ఇక్కడ మా వాళ్ళంతా దానికే వస్తూ ఉంటారు సార్. ఏంటి పల్లి కోసమా? కాదు సార్, భోజనాల కోసం, భోజనాల కోసం. ఇంకో 2 బస్సులు కోదాడి నుంచి వస్తున్నాయి సార్, మొత్తం మా వాళ్ళే. తినండి, మా ఆస్తి మొత్తం మీరే తినండి. ఇంకా అక్కడెక్కడ ఉంటుందా పల్లి, ఎత్తుక్కొని తినండి. ఓకే ఓకే, పల్లి నానా, పల్లి నానా, పల్లి. సరే సరే, ఇగో మేము దండలు మార్చుకుంటాం, మీరు వెళ్ళి డెకరేషన్ రెడీ చేసుకోండి, ఓకేనా? అరే సార్, సార్, మండపంలో బాంబు, మండపంలో బాంబు. సో శిరీష్ గారు, టీకి ఎవరు వచ్చినా అంటే లాస్ట్ సీజన్ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ లవ్ స్టోరీస్ చెప్పేవాళ్ళు. మీ 10th గర్ల్ ఫ్రెండ్ గురించి మాకు చెప్పాల్సి. 10th స్టాండర్డ్ లో గర్ల్ ఫ్రెండ్, 10th గర్ల్ ఫ్రెండ్, ఇది కావాలి మీ కంఫర్ట్ సార్. 10th స్టాండర్డ్ కాదు కానీ 10 years అప్పుడు గర్ల్ ఫ్రెండ్ గుర్తుంది. వావ్. అప్పుడు కలిసి ఒకే బెంచ్ లో కూర్చుంటే అదే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. చెన్నైలో చదువుకుంటునేవాడిని, అమ్మాయి పేరు చెప్తే గుర్తుపట్టేస్తారు, ఎస్ అనుకుందాం అమ్మాయి పేరు కూడా. షీ వాజ్ ఆల్సో తెలుగు, అంటే స్కూల్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేవారు కాదు, ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. సో అమ్మాయితో తెలుగులో మాట్లాడితే అది ఒక చిన్న ఎక్సైట్మెంట్. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం అనమాట. తెలుగు అని చెప్పి ఏమో బాబు బాగున్నావు, ఏమైనా భోజనం చేసేవా, దా అమ్మాయి అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళగా దగ్గర తీసుకున్నారు. సో నా మైండ్ లో ఇంకా అప్పుడు నేను ఇమాజిన్ చేసుకున్నమాట, పెళ్లి చేసుకుంటాం తెలుగు వాళ్ళం. సో ఇది అది. సో అదే నా 10 years అప్పుడు లవ్ స్టోరీ. వండర్ఫుల్ సార్, చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు. సుధీర్ అండ్ వర్షిని, ఏంటి పరిస్థితి? నేను 5th క్లాస్కి వెళ్ళిపోయాను, అది 5th క్లాస్ లవ్ స్టోరీ. నీ 5th క్లాస్ ఉండదు, LKG నిండే ఉంటుంది ఇది. హలో సార్, LKGలో నన్ను ప్రేమించేవారు, 5th క్లాస్ లో నేను ప్రేమించడం మొదలు పెట్టా. ఏంటి నీ స్టోరీ ఏంటి? సేమ్ అలాగే, మీ పేరు శిరీష్, అమ్మాయి పేరు కూడా ఎస్ తో స్టార్ట్ అయ్యేది. నేను అలాగే, నా పేరు సుధీర్, అమ్మాయి పేరు కూడా ఎస్ తో స్టార్ట్ అయ్యేది. అలాగే ఈ పాటికి ఆ అమ్మాయి పెళ్లి అయిపోయి ఉంటదేమో, నాకు తెలియదు. అంటే అమ్మాయి వెళ్ళిపోయింది కానీ పచ్చిబొట్టు వేయించుకున్నాడు, చెప్పి. అది సుడిగాలి సుధీర్ లేండి, అది వేరు. అది సుడిగాలి సుధీర్ అవ్వక ముందు వేయించుకున్నది కదా, ఇది జబర్దస్త్ కంటే ముందు నుంచి ఉంది. లేదు అలా వేయించుకుని ఎస్తో ఏ అమ్మాయి తగిలికుండా అబ్బా, సూపర్ అండి, మన టేస్ట్ కలిసిపోతున్నాయి. వాడేవాళ్ళగా ఇలాగే వాడా. అవును, ఇప్పుడు రష్మి లవ్ స్టోరీ చెప్పుద్దా? తప్పకుండా, అఫ్ కోర్స్, ఇది రూల్. ఇది ఒక రోజు నేను నా ఫ్రెండ్ స్టార్ బాక్స్ లో ఉన్నాము. 1930s లో స్టార్ బక్స్ ఉందా? ఉంది. ఓ, నీకు తెలీదు? నేను మొన్నే కదా పుట్టా, 2017 నాకేం తెలిసిద్దిలే కానీ. సార్ మీరు లవ్ స్టోరీస్ అడుగుతున్నారు, అసలైన వ్యక్తిని అడగటం మానేశారు. నిన్న శేఖర్ మాస్టర్. పెళ్లి అయిపోయిన వాళ్ళు లవ్ స్టోరీలు ఎందుకు అడుగుతాం? మీకు అర్థం కావట్లేదు సార్. బుధవారం రాత్రి 9:30 to 11 ఈజ్ బ్యాచులర్. ఏం మాస్టర్ ఇది? ఊరికే సరదాగా అంటారు, మీకు తెలుసు కదా సార్ నా గురించి. అసలు మా సార్ బుద్ధిమంతుడు. 3 weeks బ్యాక్ ఎపిసోడ్ చూడలేదా? గులాబ్ పువ్వు. గులాబ్ పూలు చాలా మంది దగ్గర మారినాయి సార్. మేమంతా చేత్తో ఇచ్చుకున్నాం, వీళ్ళైతే మరి ఐడల్. హలో, మాస్టర్ జోలికి వెళ్ళకండి మీరు. గుమ్మడికాయలు దొంగ ఎవడంటే